సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని దోమడుగు నల్లకుంట చెరువులోకి వర్షపు నీటితో పాటు పలు పరిశ్రమ నుంచి వస్తున్న రసాయన వ్యర్థాలు కలుస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి జిల్లా కలెక్టర్కు పలుమార్లు ఫిర్యాదు చేసిన చర్యలు లేవని వాపోయారు. దీనిపై అధికారులు తక్షణమే స్పందించి చెరువును కాపాడాలని దోమడుగు గ్రామ నాయకులు మంగయ్య గ్రామస్తులు కోరుతున్నారు. రసాయన వ్యర్థాలతో నెత్తురులా మారాయని అన్నారు. నమస్కారం. చూడురి మా దోమడుగు గ్రామం బొంతపల్లికి సంబంధించిన ఎట్రోడ్రగ్స్ కంపెనీ కింద నల్లకుంట చెరువు అని ఉంటుంది. అది ఎర్రకుంటగా మారి ఇగో పచ్చని పొలాలలో ఇసొంటి కలర్ నీళ్ళు ఇంత కెమికల్ వాసన వస్తుంది. కలెక్టర్లకు ఫిర్యాదు ఇచ్చినాము, పీసీఓలకు ఫిర్యాదు ఇచ్చినాము, అయినా సరే ఎటువంటి స్పందన ఉండలేదు. వాళ్ళని కూడా కొనేస్తుర్రు, పైన ఎయిర్పోర్ట్లను కూడా కొనేస్తుర్రు. ఇసొంటి గ్రామంలో బతుకుతున్నాము. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి 2 రోగాలు 3 రోగాలు ఉన్నాయి. కంపు వాసన చాలా ఎంత అంటే దరిద్రంగా వస్తుంది వాసన. కాకపోతే తప్పదు కాబట్టి ఈ కడుపు కోసం పిల్లలకు కానీ ఎవరికి కానీ తగలొద్దని ఈ ఉద్దేశంతో దిగి మరి ఇలాంటిది పంపిస్తామనే ఉద్దేశంతో వచ్చినాము. ఈ దురద బాగా చాలా దురద కూడా వస్తుంది. దయచేసి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం, ఎందుకంటే చాలా కంపుగా ఉంది, వాసన కూడా చాలా ఘోరంగా ఉంది. కాబట్టి దయచేసి ఈ కలెక్టర్లకు వీళ్ళకి అందరికీ చూసి గమనించగలరని కోరుకుంటున్నాను.